అస్మద్గురుభ్యో నమః. పెరియ తిరుమజి 3వ పదిలో 5వ తిరుమజి ఒందు ఉనదడియే అని తిరువాలి పెరుమాళ్ళ విషయంలో, తిరువాలి పెరుమాళ్ళే నా హృదయంలోకి వచ్చి ప్రవేశించావయ్యా, నా అపేక్ష లేకుండా, కాబట్టి ఎప్పటికీ నువ్వు నన్ను విడిచి వెళ్ళకయ్యా అని ఆళ్వార్లు చేసేటువంటి ప్రార్థన ఈ పాసురాలన్నీ. అందులో 7వ పాసురం ఏజాం పాటు 7వ పాసురం నీరు పోగలొట్టేన్ ఎన్నీరు అరుంబదంలోనండి. நான் நிர்ஹேதுகமாக புகுந்தவன் நான் போகில் நீர் செய்வதென் நீர் என்ன பலம் கொண்டு இங்கன் சொன்னது என்று இவன் சோதிக்கைக்காக சொல்ல. ఆల్వారే కిందటి పాసనంలో ఇది నా పుగుందాయే పోగలొట్టేన్, ఇది పుండియేన్ మనత్తై పుగుందాయే పోగలొట్టే పుగుందాయై పోగలొట్టేన్ అన్నారు ఆళ్వార్లు. పెరుమాళ్ళే నువ్వు నా హృదయంలో ప్రవేశించావు కదా, నేను నిన్ను ఇంకా ఈ హృదయం నుండి వెళ్ళనివ్వనయ్యా అన్నారు ఆళ్వారు 6వ పాసురంలో. అది విని పెరుమాళ్ళు అడుగుతున్నట్ట, ఆళ్వారే మీరు నన్ను పోనివ్వను అన్నారు కదా, నేను నిర్హేతుకంగా కదా వచ్చి పుగుందవను, ఏదో ఒక కారణాన్ని బట్టి ఆళ్వారు నన్ను ప్రార్థించారనో అపేక్ష చూపించారనో ఇలా వచ్చి నేను నీ హృదయంలో ప్రవేశించలేదు కదా, నిర్హేతుకంగా కదా వచ్చి నేను హృదయంలో ప్రవేశించాను. నానే పోగిల్ నీరు చేయవదేన్, అలాంటప్పుడు నా అంతటి నేనే వచ్చాను, నేనే ప్రవేశించాను, నా అంతటి నేను వెళ్ళిపోతానంటే నువ్వేం చేయగలవండి, మీరేం చేయగలండి ఆళ్వారే? అసలు నీరు ఎన్న బలం కొండు ఇంగని సొన్నదు, ఏ ధైర్యంతో ఈ మాట చెప్తున్నారు ఆళ్వారే, చెప్పండి అన్నట్ట పెరుమాళ్ళు. ఎందుకు అడిగాట ఈ మాట? ఇవన్నీ జైసోదిక్కైకాగా ఆళ్వార్ల యొక్క మనస్సుని పరీక్షించడం కోసమని ఏ బలాన్ని పట్టి చెప్తున్నారు ఆళ్వారే, మీరు ఈ రీతిగా చెప్పండి, నా అంతటా నేనే వచ్చాను, నేను వెళ్ళిపోవాలనుకుంటే మీరేం చేయగలరు అని అడిగితే ఈయనేం చెప్తున్నట్ట, 2వ పాటిల్ సొన్నపడియే 2వ పాటలో చెప్పినట్టుగా తిరుప్పార్కడలే ఎన్నై పెరుక్కైకాగవే కిడందు వందు నీవు నీ పుగుంద బలం కొండే నాన్ పోగలొట్టే ఎంగిరాదు ఎన్ను సంగతి. 2వ పాసంలో చెప్పావు కదా పెరుమాళ్ళే, ఎందుకు పార్కడల్లో నేను ఎందుకు చేయనుంచున్నాననుకున్నావు, ఎప్పుడు ఆళ్వార్ల యొక్క అనుమతి లభిస్తుందా అని ఎదురు చూస్తూ పాల్కడల్లో పడుకున్నాడు అని చెప్పాను కదా, అందుకని అదే బలం అయ్యా నాకు, అదే ధైర్యంతో చెప్పాను అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ఉలవు తిరై కడల్ పళ్ళి కొండు ఒందు ఉన్నడియే మనం పుగుందా అప్పులవ పుణ్యనే புகுந்தாயை போகலொட்டேன் நிலவும் அலர் பொன்னை நீழல் தன் தாமரை மலரின் மிசைமலி అలవన్ కణ్ పడుక్కుం అణియాలి అమ్మానే. ప్రతిపదార్థం నిలువు అంటే నిత్యమైన, మలర్ పుష్పాలు కలిగినటువంటి, పొన్న చెట్లు, నాజల్ ప్రేంకణ చెట్లంట, వీటి యొక్క నిజల్ నీడలయందు తన్ చల్లనైన తామరై మలరిన్ మిసై తామర పుష్పము పైని మలి బలిసిన అలవన్ మొగ అండ్రిక కణ్పడుక్కుం నిద్రించడి అని సుందరమైనటువంటి అలి అమ్మానే తిరువాలి యందు వేంచేసి ఉన్న స్వామి ఉలవు సంచరిస్తూ ఉన్నటువంటి తెరై కడల్ తరంగములు గల సముద్రమందు పళ్ళికొండు వందు పవళించి వచ్చి ఉన్నడియేన్ నీ దాసుడనైన నా యొక్క మనం పుగుందా మనస్సునందు ప్రవేశించిన అప్పులవా ఆ సర్వత్రుడా పుణ్యనే నా సుకృతమైన వాడా పుగుందాయే నా మనస్సునందు ప్రవేశించిన నిన్ను పోగలొట్టేన్ పోవటకు సమ్మతించెను. మొగ ఎండ్రకాయ కొన్న చెట్ల యొక్క ప్రేంకణపు చెట్ల యొక్క నీడల యందు తామర పుష్పము మీద నిద్రిస్తూ ఉన్నదట. అలాంటి ఈ తిరువాలి దివ్యదేశం, ఈ దివ్యదేశంలో స్వామి క్షీర సముద్రంలో పవళించి అక్కడ నుండి దాసుడు యొక్క మనస్సునందు ప్రవేశించిన సర్వజ్ఞుడివి, నా సుకృతమైనటువంటి వాడవి,
నా మనస్సులో ప్రవేశించిన నిన్ను పోనివ్వనయ్యా అంటున్నారు ఈ పాత్రలో ఆలవాటు. కుల విద్యాది சஞ்சரியா நின்னுள்ள திரியையுடைத்தான திருப்பார்கடலே கண்வளரந்தருடி அங்குச்சாய்ந்தருளித்து என் பக்கல் புகுருகைக்கு அவசரம் பெருமளவுமாய் பின்பு என் பக்கலிலே விளக்காததொரு அவகாசம் பெற்றவாறே உனக்கு புகுருகைக்கு யோగ్యనాய் இருக்கிற என் హృదయத்திலே పుగుందా. అది సంచరిస్తూ ఉండేటువంటి కెరటాలు, అంటే అటు ఇటు త్రుళ్ళుతూ ఉండేటువంటి కెరటాలు కలిగినటువంటి పాల్కడలిలో శయనించినటువంటి వాడా అంగుచ్చాయిందరుడిత్తు. ఎందుకు అక్కడ నువ్వు అంగు ఉచ్చాయిందరుడిత్తు అక్కడ ఏం చేసింది ఎందుకు అనుకున్నావు నువ్వు? ఎన్ పక్కల పుగురుగైకు అవసరం పెరుమవడమాయ్, నా హృదయంలో ప్రవేశించడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ నువ్వు అక్కడ ఉన్నావు. పిన్బు ఎన్ పక్కలలే విలక్కాల దూరం అవకాశం పెట్టవారే. ఇంకా ఆళ్వారు ఇప్పుడు అనుకూలంగానే ఉన్నారు. ఇప్పుడు నేను ఆయన హృదయంలో ప్రవేశించిన ఆయన ఏం తిరస్కరించరు అనే భావం కలగగానే ఉనకు పుగురుగైకు యోగ్యనాయిరుక్కిరైన హృదయత్తిలే పుగుందా, నువ్వు ప్రవేశించడానికి యోగ్యంగా ఉన్నటువంటి నా హృదయంలో ప్రవేశించావయ్యా. అప్పులవా విశేషజ్ఞల్ అల్లయ్యో అవసరం అరియాయో పుగురుగైకు. విశేషజ్ఞన్ అల్లయ్యో అంటే విశేషమైన జ్ఞానం కలిగిన వాడు కావద్దా? అవసరం అరియాయో పుగురుగైకు అంటే సందర్భం చూడాలా ఏమిటి ప్రవేశించాలంటే? ఎందుకు? విశేషజ్ఞుడైతే కదా, అంటే తెలివిగల్లవాడైతే సరిపోతుంది కదా, ఏమిటి ఎదురు చూడాలా ఏమిటి అవసరం కోసము అంటే పుణ్యనే உன்னை பெருகை கோருகை முதல் ఇల్లాదపడి ఇరుక్కిరవెనకు సుకృతమానవనే. నిన్ను పొందటానికి ఏ పుణ్యము ఒక ఆధారము ఏ సాధనాలు లేనటువంటి నా హృదయంలో ప్రవేశించినటువంటి సుకృత మానవనే పుణ్యమైనటువంటి వాడా. పుగుందాయే పోగలొట్టేన్ నీయే వందు పుగుంద పెన్బు ఉన్నే నాన్ పోగలొట్టేను. అంటే తెలివి ఉండాలి కదండి, అవసరం కోసం ఎదురు చూడాలంటే తెలివి ఉండాలి కదా. అంటే నువ్వు పుణ్యాత్ముడవయ్యా, సుకృతం నా దగ్గర ఏ సుకృతం లేకపోయినప్పటికీ కూడా నిర్హేతుకంగానే నన్ను అనుగ్రహించడానికి వచ్చినటువంటి పుణ్యాత్ముడివి నువ్వు, పుణ్యస్వరూపుడివి నువ్వే వచ్చు. నా హృదయంలో ప్రవేశించిన తర్వాత ఇంకా నేను నిన్ను పోగలొట్టేను, విడిచిపెట్టను అంటున్నారు ఆళ్వారు. నెల విద్యాది நிச்சமான மலரையுடைய தாயிருக்கிற பொன்னை நாழல் ఇవత్తినుடைய నిజలిలే. ఇదిగో పొన్నై అంటే పొన్న చెట్లు, నాజల్ అంటే ఫ్రేంకణ చెట్లు అని అన్నారు కదా ఏదో వీటి యొక్క నీడలలో. పరంద తామరై మలరిన్ మేలే బాగా విస్తారంగా వికసించినటువంటి తామర పుష్పాల మీద మలియలవన్ కన్పడుకుం అప్పరప్పుకెల్లాం పోరుంబడి పెరియ వడివయ్యుడయ్య ఆన్నన్నానదు. ఎండకాయలు ఆ పెద్ద పెద్ద పుష్పాలు, ఆ పుష్పాల యొక్క వైశాల్యానికి తగినట్లుగా శరీరాన్ని పెంచుకొని ఉన్నటువంటి మగ ఎండకాయలు. మత్తరుని మత్తై అరియాదే పడుక్కై వాయిప్పాలే కిరందుగురంగా నిక్కుమాయిత్తు. ఇంకొక నియమమేమి తెలియనట్లుగా పడుక్కై వాయిప్పాలి, పడుకోవడమే కోరిక అన్నట్లుగా కిరందువరంగా నిక్కుమాయిత్తు వాటి మీద పడుకొని అలా నిద్రిస్తూ ఉన్నాయి ఆ ఎండకాయలు. వైలాలి మనవాడనుடைய వ్యాపారத்தோடு அங்குண்டான தியக்குகளுடைய வியாபாரத்தோடு வாசி அத்திருக்கிறதா ఇవరకు ఆ నిలத்தில் உள்ளవయ్యాగయ్యాలే. అక్కడ ఉన్నటువంటి తిరియక్కులకి అక్కడ వేయించేసి ఉన్నటువంటి వైలాలి మనవాళ్ళ యొక్క వ్యాపారానికి రెండిటికి వాసి తేడా ఏమీ కనబడట్లేదు ఆడవాళ్ళకి. ఇలా మత్తరు నీమత్తై అరియాలే పడుక్కై వాయిప్పాలే కిరందురంగా అవి నిద్రపోతూ ఉన్నాయి. అలానే వైలాలి మనవాడనుడే వ్యాపారత్తోడు ఈయన చేసేటువంటి కార్యాలతోటి అంగుండాన తిరియక్కుగడుడే వ్యాపారత్తోడు అంటే ఈయన చేసే పనైనా అవి చేసే పనైనా వాసి తిరుక్కరదా వరకు అంటే తిరియక్కులు చేసే కార్యము అదే, అలాగా పడుకొని ఉండటమే తనకి ఇంకో పని లేదన్నట్టుగా ఇదిగో ఈయన కూడా ఆ పాల్కడల్లో శయనించడం అనే కార్యం అదే కదా.
అది ఇవరకు అన్నిలத்தில் உள்ளவையாக అయ్యాలే. ఆ స్థానంలో ఉన్నటువంటివి కావటం చేత ఆ తిరియక్కులు ఆయన వ్యాపారం అదే, వీటి వ్యాపారం అదే అని వర్ణిస్తున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. మత్తరు నీమత్తై అరియాది నీమత్ అంటే సంశేషత్తై అంటే ఇంకొక పనితో సంబంధం లేనట్లుగా నిద్రపోవటమే పని అన్నట్లుగా ఉన్నాయి ఆ ఎండకాయలు. అలానే ఈయన కూడా పాలకడల్లో ఉన్నటువంటి ఆయన కూడా అదే కదా, ఎవ్వరితో సంబంధం లేనట్లు అలా పడుకొని నిద్రపోతూ ఉంటాడు కదా, అదే చెప్తున్నారు ఆళ్వారు. ఉలవు తెరై కడల్ పల్లి కొండు ఒందు ఉన్నడియే మనం పుగుందా ఒప్పులవ పుణ్యని అప్పులవ పుణ్యనే புகுந்தாயை போகலொட்டேன் நிலவு மலர் புன்னை நாழல் நீழல் தன் தாமரை மலரின் மிசை மலி అలవన్ కణ్ పడుக்கும் అణియాలి అమ్మానే. ఎట్టాం పాటు 8వ పాసురం. సంగతి போகலொட்டேன் செங்கித்யாதி போகலொட்டேன் என்று சொன்னத்தை கேட்டு எம்பெருமான் இவர் அப்போது சொல்லுவும் செலவும் கேட்க வேணும் என்று போக்கிலே ஒருப்படவே நீ ஸ்ரீ புண்டரீகற்காக திருப்பார்கடலில் நின்னும் ஒன்று தரை கிடைக்கிறா போதே என் நெஞ்சில் அருளாதே புகுந்தாய் இனி போகிறோம் என்று நீ போனாயாகில் நான் வென்னேன் என்னை விட்டு பொறுக்க மாட்டாதே நீயே ஒருவாய் என்கிறார் ఎన్ను సంగతి. సంబంధం తెలిసినటువంటి వాళ్ళ మాటలు ఇలా ఉంటాయి అన్నమాట. ఆయన యొక్క తత్వాన్ని పరిపూర్ణంగా తెలిసినటువంటి వాడు. నిన్ను పోగలొట్టే, నిన్ను వెళ్ళటానికి అంగీకరించని ఆళ్వారు చెబుతున్నారు కదా. ఆయన అనుకున్నట్ట ఇలా అంటున్నారు కదా ఆళ్వారు, నేను ఉత్తినే వెళ్ళటానికి బయలుదేరిన వాడి వల్లే బయలుదేరతా, అప్పుడు ఆళ్వారు ఏం చేస్తారో చూద్దాం అనుకుంటున్నట్ట ఈయన. అని ఏమడిగాడు ఈయన, ఇవర్ அப்போது என்று சொன்னதை கேட்கு எம்பெருமான் இவர் அப்போது சொல்லும் సెలவும் కేட்க వేణు. నేను ఇప్పుడు బయలుదేరతాను, అప్పుడు ఆళ్వారు ఏం చెబుతారో విందాం అనుకున్నట్ట. పోక్కిలే ఒరుప్పడవే, వెళ్ళటానికి ఉద్యుక్తుడయ్యాట పెరుమాడు. అప్పుడు ఈయనన్నట్ట ఆళ్వారు, నువ్వు పెరుమాళే, నువ్వు ఆ పుండరీకుడి కోసమని కార్కడల నుంచి వచ్చి ఆ తిరుక్కడల మల్లైలో ఇదిగో తలసేన పెరుమాలుగా వేంచేసి ఉన్నావా, భూమినే పడకగా కలిగి పడుకున్నటువంటి వాడివి కదా. అలానే నువ్వు నా నెంజిల్ అరుళానే పుగుందాయి, అలా ఆ పుండరీకుడి కోసమని పాలకడల్లో ఉన్నటువంటి వచ్చి ఎలాగా అయితే నేలనే పడకగా చేసుకొని పడుకొని ఉన్నావో అలా నిర్హేతుకంగానే నా మీద ఉన్న అనుగ్రహంతో నా హృదయంలో ప్రవేశించావయ్యా. ఇని పోగిరోం ఎన్ను నీ పోనాయాగిలి, సర్లే వచ్చాను కానీ ఇప్పుడు నేను వెళ్ళిపోతాను అని నువ్వు వెళ్ళిపోయినప్పటికీ నేను జయిస్తా. ఎందుకు ఆళ్వారే మీరెలా జయిస్తారు నన్ను మీరు అని అడిగాట ఆయన. ఎందుకో తెలుసా, ఎన్నై విట్టు పొరుక్క మాట్లాదే నీ ఏ ఒరువాయ్ ఎంగిరాల్ ఎన్ను సంగతి, నువ్వు నన్ను విడిచి ఉండలేవు కదా. నేనేదైనా ఉపాయాలు సాధనాలు ఆచరిస్తే అదిగో ఆ సాధనాలకి ఫలంగా నువ్వు వచ్చిన హృదయంలో ప్రవేశించావు అంటే అప్పుడు నా కోసం నా అపేక్షను అనుసరించి నువ్వు వచ్చినటువంటి వాడివి. కానీ నా అపేక్ష నిరపేక్షంగా వచ్చి నా హృదయంలో ప్రవేశించావు కదా నువ్వు. ఇప్పుడు నీ అంతటా నువ్వే వచ్చావు, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు. కానీ నువ్వు ఎలాంటి స్వభావం కలిగినటువంటి వాడివి, పుండరీకుడి కోసమని పాలకడల్నే విడిచిపెట్టి వచ్చి తిరుక్కడల మల్లైలో తలసేన పెరుమాళ్ళుగా వేయించేసి ఉన్నటువంటి వాడివి నువ్వు. ఇప్పుడు నువ్వు అలాంటి వాడివి నా హృదయంలో కూడా ప్రవేశించావు. ఇప్పుడు కనుక నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళావంటే నేను జయిస్తా. ఏం చేత, నువ్వు నన్ను విడిచిపెట్టి ఉండలేవు కదా, కాబట్టి మళ్ళా తిరిగి నువ్వే వస్తావు. ఇది సంగతి ఈ పాసురానికి. செங்கு தங்கு தடங்கடல் கடல் மல்லையுள் கிடந்தாய் அருள் புரிந்து இங்கு என்னுள் புகுந்தாய் இனு போயினால் அறையோ கொங்கு செண்பகம் மல்லிகை மலர் புல்கி இந்நிலவொண்டு போயிழந்து எங்கின்தாலையும் திருவாலி அம்மானே. எங்கின்தாது அலையும் திருவாலி அம்மானே.
ఇన్నిలవొండు ఇన్నిలవొండు మనోహరమై ఇండ్రు ఇళవొండు అంటే లేత చిన్న చిన్న తుమ్మెదలు అనమాట. పొంగు పరిమళముగల చెంపగం సంపెంగ మల్లిగై మల్లె వీటి యొక్క మలర్ పుష్పాలయందు పుల్లి సంప్రేషించి పోయి పోయి ఇళంతెంగినమాట లేత కొబ్బరి చెట్ల యొక్క తాదు కింజలకములను అంటే మువ్వలని అలయ్యం కలిపివేయుతున్న తిరువాలి ఎందు వేంచేసి ఉన్న అమ్మానే స్వామి తెంగు శంఖములు నివసించి ఉన్న తడం విశాలమైనటువంటి కడల్ సముద్రమందును కడల్ మల్లయుల్ తిరుక్కడల మల్లయందును కెడందాయ పవడించితివి అరుల్ పురిందు కృపను చేసి ఇంగు ఎన్నుల్ పుగుందాయ్. ఈ ఇంగు ఇక్కడ నా మనస్సునందు ప్రవేశించావు. ఇని పోయినాల్ అరయ్యో ఇక నువ్వు కనుక పోయినట్లయితే అరయ్యో లేవిడి అంటే అరయ్యో నువ్వు ఉండగలవా అన్నట్లేమో. మరి లేవిడి అని ఒక మళ్ళా కింద కూడా తాత్పర్యంలో అదే పదాన్ని వాడారు. తుమ్మెదలు సంపెంగ మల్లె మొదలగు పుష్పములయందు మకరంద పానం కోసమని చేరి అక్కడ ఉన్నటువంటి లేత కొబ్బరి చెట్ల మట్టల యందు పోయి ప్రవేశించి ఉన్నటువంటి తిరువాలి. సంపెంగ మల్లె మొగ్గల మీద లేత కొబ్బరి చెట్లు మట్టల మీద పోయి ప్రవేశించి ఉన్నాయి లేత చిన్న చిన్న తుమ్మెదలు. అలాంటి తిరువాలిలో వేంచేసుకున్న స్వామి విశాలమైన క్షీర సముద్రంలో తిరుక్కడల మల్లైలో అనే దివ్యదేశంలోనూ పవళించి అక్కడ నుండి వచ్చి నా మనస్సులో ప్రవేశించావు. ఇక నువ్వు వెళ్ళిపోయినట్లయితే లేవిడి అన్నారు మళ్ళా. అంటే నువ్వు వెళ్ళిపోతే నేను గెలిచినట్లే అని చెప్పారు కదా కింద అరుంపదంలో, అదే అయి ఉంటుంది లేవిడి అనే పదానికి అర్థం. ఎట్టాం పాటు సెంగిచ్చాది సెంగుమారాదే ఇరుప్పదాయ్ పరప్పై ఉడైస్తానా తిరుప్పార్ కడలే కడరందు కన్వడరందు అరుడినాయ్. ఆ శంఖాలు మారకుండా ఉండేటువంటి విశాలమైన పాలకడలిలో క్షయించి ఉన్నటువంటి వాడా అంగు నిన్ను ఆశ్రితను కాగా తిరుక్కడల మల్లయ్యలే కన్వడరందరుడినాయ్. అక్కడ నుండి పాలకడల్లో ఉన్నటువంటి వాడు అక్కడే ఉన్నావా? లేదు. ఆశ్రితుడైనటువంటి పుండరీకుడి కోసమని తిరుక్కడల మల్లయ్య అనేటువంటి దివ్యదేశానికి వచ్చి అక్కడ శయనించు. సరే ఈ ఓవిడంగల్ ఉనకు వాసస్థానమా ఇరుక్క ఎన్ పక్కలిదే కృపై పన్ని వందు పుగుందాయ్. సరే ముందు మొదట పాలకడల వాసస్థానం, దాన్ని విడిచిపెట్టావు ఆశ్రితుడైన పుండరీకుడు కోసమని తిరుక్కడల మల్లయ్యలో శయనించి ఉన్నావు. అలాంటి స్థానాలు నీకు వాసస్థానమై ఉంటే ఏమిటి పాలకడలి తిరుక్కడల మల్లయ్య లాంటి దివ్యదేశాలు ఏం చేశారు? ఎన్ పక్కలదే కృపై పన్ని వందు పుగుందాయ్. నా విషయంలో కృప కలిగిన వాడివై వచ్చి నా హృదయంలో ప్రవేశించావయ్యా. ఇని పోయినాల్ అరయ్యో ఉనకు అంద కృపై మారాదపడి ఇరుక్కయ్యాలే ఇని నీ పోనాయాగిల్ అరయ్యో అరై హేతు మారదిరే అదిన్ కార్యము మారువదు ఉన్నాలల్లது செல்லாத என்னை விட்டு நீ ఇరుక్కవుమాం పొగవుమాం ఇరుప్పా నెంజల్ ఇరుక్కవన్నారు. అదిగో ఈ నీ యొక్క కృపై మారాదపడి ఇరుక్కయ్యాలే, నీ యొక్క కృప మారని కారణం చేత ఇని నీ పోనాయాగిల్ అరయ్యో అరయ్యే నువ్వు వెళ్ళినప్పటికీ కూడా నువ్వు ఉండగలవా అన్నట్లుగా హేతు మారిలిదే కారణం మారితే కదా అందులో ఉన్నటువంటి కార్యం మారేది. అంటే కార్యం మారటం అంటే ఏమిటి? కృప చూపించడం అనేటువంటి నీ కర్తవ్యం. అంటే కృప చూపించడం నీ స్వభావం, అది మారితే కదా నీ కృప వల్ల జరిగేటువంటి కార్యం కూడా మారేది. అంటే నువ్వెప్పుడూ కృప కలిగినటువంటి వాడివే. కృప చూపించడం అనేటువంటిది కారణం. ఆ కృప వల్ల కలిగే కార్యం ఏమిటి? నువ్వు నా హృదయంలో వచ్చి ప్రవేశించడం. నీ కృప మారదు. నీ కృప మారకపోవటం చేత నువ్వు నా హృదయంలో ప్రవేశించకుండా ఉండను లేవు. అది కారణం మారితే కార్యం మారిపోతుంది. ఉన్నాలన్నది సెల్లాద ఎన్నెంజై విట్టు நீ ఇరుక్కవుమాం పోగవుమా ఇరుప్ప నెంజిల్ ఇరుక్కవన్నారు. అదిగో నువ్వు లేకపోతే
గడవనటువంటి నన్ను విడిచిపెట్టి నీ ఇరుక్కవుమా నీవు ఉండటము పోవమా ఇరుక్క వెళ్ళటం గాని చేస్తే నెంజిల్ ఇరుక్కవన్నాదు. నా మనస్సు నిలవలేదయ్యా నిన్ను విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా. కొంగిత్యాది పరిమళத்தை உடைத்தான செண்பகம் மல்லிகை மலர் இவத்திலே மதுபானார்த்தமாக இழிந்த ஒன்றுகளானவை அவத்தோடே தழுவி அவை கொதித்தவாறே அந்த வெம்மையாத்திக்கைக்காக கோடையிலே நோவுபட்டவர்கள் சந்தன பங்கத்திலே கை வைத்து கொண்டு கிடக்குமா போலே இடம் தெங்கிலே போய் அதின் తాదై అళయం తిరువాలి అమ్మానే. పరిమళ కలిగినటువంటి సంపంగి వృక్షాలు, మల్లిగై మలర్ మల్లె పుష్పాలు, ఇవత్తిలే మధువుని ఆస్వాదించడం కోసమని ప్రవేశించినటువంటి తుమ్మెదలు అవత్తి తోడే తడివి వాటిలోనే ఉండి అవై కొదిస్తవారే అంద ఎమ్మయ్యాత్తిక్కై అమ్మాయి ఆత్తక్కై కాగా అవై కొదిస్తవారే అంటే అందులోనే అటు ఇటు ఇటు అటు దొల్లి ఉండటంతో అందులో ఒక వెచ్చదనం వచ్చింది. అది కోడయ్యిలే నో పట్టవరగల్. అదిగో కోడయ్యిలే వేసవ కాలంలో బాధపడేటువంటి వాళ్ళు చందన పంకత్తిలే కై వైత్తు కొండు కిడక్కుమా పోలే చందనపు బురదలో అంటే చందనంలో చేయబెట్టి పడుకునేట్లుగా ఇళం తెంగిలే పోయి అది తాదై వళయం తిరువాలి అమ్మానే. అదిగో ఇళం తెంగిలే పోయి లేత కొబ్బరి మువ్వలలోకి వెళ్ళి చేరి అదింతాదై ఉళయ్యం తిరువాలి అమ్మానే. అదింతాదై ఉళయ్య అందులో ప్రవేశించి ఉన్న అదింతాదై ఉళయ్యం తిరువాలి అమ్మానే. తిరువాలిలో వేంచేసుకున్నటువంటి స్వామి అలాంటి తిరువాలిలో వేంచేసుకున్నటువంటి స్వామి. ఎలాంటి తిరువాలి అది? పరిమళాలు కలిగినటువంటి సంపంగి పుష్పాలు, మల్లె పుష్పాలు, వీటిలో మధువు తాగటం కోసం అని ప్రవేశించిన తుమ్మెదలు. ఆ తుమ్మెదలు అందులోనే అటు ఇటు దొల్లి పొల్లి అవి అటు ఇటు కొంచెం తొక్కగానే అందులోంచి ఒక వెచ్చదనం లాగా ఆ వెచ్చదనం తగ్గించుకోవడం కోసమని ఆ కొబ్బరి మట్టల యొక్క మువ్వలలో లేత కొబ్బరి పూలు అంటే మువ్వలు అంటారు కదా, కొబ్బరి మువ్వలు అంటే అప్పుడప్పుడే గెలలు వచ్చేటువంటి ఆ లేత పుష్పాల్లో చేరి ఉన్నటువంటి అలాంటి తిరువాలిలో వేయించేసి ఉన్నటువంటి స్వామి అంటున్నారు. செங்கு தங்கு தடங்கடல் கடன் மல்லையுள் கிடந்தாய் அருள் புரிந்து இங்கு என்னுள் புகுந்தாய் இனி போயினால் அறையோ கொங்கு செண்பகம் மல்லிகை மலர் புல்கி இன் இள உண்டு போய் இழந்து தெங்கின் தாதலையும் తిరువాలి అమ్మానే. ఇప్పుడు 9వ పాటు. అది తాదయ్యళయం అంటే ఆ కింజల కాలలో చేరి ఉన్నాయి అవన్నీ అని చెప్తున్నారు. అది 9వ పాటు. ఓది ఇత్యాది ఇనిపోయినాల్ అరయ్యో ఎన్నుతాం வெத்தி தோற்றி சொன்னவர் அவன் தம்மை விட்டு போகாமல் இருக்க செய்தேயும் தமக்கு பிறந்த பிராப்தியஸ்வரையாலே உபாய விசேஷ பிரశ్నం பண்ணுகிறார் ఎన్ను సంగతి. ఇనిపోయినాల్ అరయ్యో ఎన్ను తాం వెత్తి తోచి சொன்னவர். పోయి చూడవయ్యా నువ్వు పోతే నేనే గెలుస్తాను అని జయాన్ని చెప్పారు కదా ఆళ్వారు, నేనే గెలుస్తానని. అవన్ తమ్మై విట్టు పోగామలు ఇరుక్క చేదేయం పెరుమాళ్ళు విడిచిపెట్టి వెళ్ళకపోయినప్పటికీ కూడా తమకు పిరంద ప్రాప్యత్వరయ్యాలే తమకు కలిగినటువంటి ప్రాప్యత్వర చేత ఉపాయ విశేష ప్రశ్నం పన్నుగిరా చిన్న సంగతి. పెరుమాళ్ళే నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతేనో అని ఒక ప్రశ్న వేసే స్థితిలో ఉన్నారు ఆళ్వారు. అంటే వెళ్ళిపోకపోయినప్పటికీ వెళ్ళిపోతే ఎలా అనేటువంటి ఒక భయం. నువ్వు నాలో వచ్చి ప్రవేశించడానికి కారణం కృప, కానీ నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతేనో అనేటువంటి ఒక సందేహంలో ఉన్నారా అన్నట్టుగా ఉపాయ విశేష ప్రశ్నం పండుగిరారు వేస్తున్నారు ఆళ్వాళ్ళు. ఓది ఆయిర నామము
பணிந்து ஏத்து நின் அடைந்தே அடைந்து ஏற்கு ஒரு பொருள் வேதியா வரையா உரையா ஒரு மாத்தம் எந்தாய் நீதியாகிய வேதமா முனி ஆடர் தோத்தம் உரை சுமத்தவர் காதியாய் இருந்தாய் அணியாதி அம்மானே ஓதியாயிர நாமமும் பணிந்து ஏத்தி நின் அடைந்தேற்கு ஒரு பொருள் வேதியா வரையா உரையாய் ஒரு மாத்தம் எந்தாய் நீதி ஆகிய வேதமா முனியாளர் தோத்தம் உரைத்து மத்தவர்க்கு ஆதியாய் இருந்தாய் అడియాలి అమ్మానే నీది ఆగియ విధించవలసినదైనటువంటి వేదము మాముని మహామునుల యొక్క తోత్తం ఉత్పత్తి ఉరైస్తూ చెప్పి మత్తవర్కు తక్కిన వారికి అందరికీ ఆదియాయి కారణభూతుడువై ఇరుందాయి ఉన్నవాడా అడిగాలి సుందరమైన తిరువాలి ఎందు వేయించేసి ఉన్న అమ్మానే స్వామి వేదవేద్యుడా అత్తయ్య రాజా ఎందాయ్ మా తండ్రి ఆయిరనామము సహస్రనామములను ఓది చెప్పి పణిందు నమస్కరించి ఏత్తి స్తోత్రము చేసి నిన్ను అడైందేర్కు ఆశ్రయించిన నాకు పొరుల్ అద్వితీయ పురుషార్థ సాధనమైన ஒரு மாத்தம் ఒక మాటని ఉరయ్యాయి చెప్పుము. నేను ఆల్వారే ఇంకా నిన్ను విడిచిపెట్టి ఉండలేండి ఆల్వారే అని ఒక మాట చెప్పండి. ఆచరణను విధించడి వేదమును ఆ వేదమందు మంత్రములను కనిపెట్టిన ఋషుల యొక్క ఉత్పత్తిని చెప్పి నీకంటే ఇతరములకు వారందరికను కారణభూతుడవై ఉండి తిరువాలి యందు వేంచేసి ఉన్న స్వామి సహస్రనామములను సంధించి నమస్కరించి స్తోత్రం చేసి నిన్ను ఆశ్రయించాను. నేను స్తోత్రం చేసి నిన్ను ఆశ్రయించిన నాకు అద్వితీయ పురుషార్థ సాధనమైన ఒక మాట చెప్పవయ్యా అని అడుగుతున్నారు ఆళ్వారు ఈ పాత్రంలో. వేదైక సమధిగమ్యనే వేదము చేత తెలియజేయబడేటువంటి వాడు అరయ్యా ఎన్నై అన్నియం అరుస్తాడు ఇలా అన్నియం అరుస్తు ఆడుగిరవనే నాకున్నటువంటి అన్యం అంటే కాఠిన్యాన్ని తొలగింపచేసి నన్ను ఏడుకునేటువంటి వాడువే. అన్నియం అరుస్తు ఆడుగిరవనే ఎనకు స్వామియానవనే ஒரு வார்த்தை అరుడి చెయ్య వేణు నాకు స్వామి అయినటువంటి వాడా ఒక్క మాట చెప్పేమని మా సుచహా ఎన్ను நான் ఉజ్జీవిక్కుమ్మడి ஒரு వార్த்தை అరుడి చెయ్య వేణు మా సుచహా అని ఒక్క మాట నేను ఉజ్జీవించేటట్టుగా ఒక్క మాట చెప్పవయ్యా. నీది ఇత్యాది నాటారు అనుష్ఠిక్కుమ్మడి అయి విధిక్కడవ వేదం లోకంలో ఉన్న వాళ్ళందరి యొక్క అనుష్ఠానాన్ని విధించేటువంటిది వేదము. మా మునియాళరుతోత్తం அதில் మంత్ర రూపమానవత్తై ఆనక్కడవరా ఇరుక్కిర ఋషిగరుடைய ఉత్పత్తి అందులో మంత్ర రూపంగా ఉండేటువంటి వాటిని చూడగలిగినటువంటి వాళ్ళ యొక్క ఋషుల యొక్క పుట్టుకను ఇవత్తై చొల్లి వీటన్నిటినీ చెప్పి ఎల్లార్க்கும் ఒక్క కారణభూతనా ఇరుక్కిరవనే అందరికీ కారణభూతుడైనటువంటి వాడా స్వామి. వేద శబ్దத்தின்படியே పూర్వక్రమத்திலே సృష్టియా నిర్కిరవన్ ఎన్నుదల్ వేద శబ్దంలో చెప్పిన ప్రకారముగా పూర్వక్రమத்திలో సృష్టియా నిర్కిరవన్ సృష్టించినటువంటి వాడా అదాగిరదు భూహు ఎన్ను భూమిயை సృష్టిస్తూ ఇవ్వగలిదే అత్తై చొల్లి సృష్టికై భూహు అని ఆరంభించి భూమిని సృష్టించి అదే క్రమంలో అన్నింటినీ అత్తై చొల్లి సృష్టికై అన్నింటినీ సృష్టించినటువంటి వాడివి కారణభూతుడివి నువ్వేనయ్యా. నా యొక్క కష్టాల నా యొక్క వన్నియం అంటే కాఠిన్యాన్ని తొలగింపచేసినటువంటి వాడా నాకు స్వామి అయినటువంటి వాడా నాకు ఒక్క మాట చెప్పు ఏమని. మా సుజహ దుఃఖించకండి ఆళ్వారే నేనున్నాను కదా మీకని ఒక్క మాట చెప్పు ఎలా నేను ఉజ్జీవించేటట్టుగా ఒక్క వార్త చెప్పవయ్యా అని అడిగారు ఆళ్వారు ఈ పాత్రలో. ఓది ఆయిర నామము పణిందు ఏసి
நின் அடைந்தேற்கு ஒரு பொருள் வேதியா வரையா உரையாய் ஒரு மாத்தம் எந்தாய் நீதி ஆகிய வேதமா முனியாளர் தோத்தும் உரைத்து மத்தவர்க்கு ஆதியாயிருந்தாய் அணியாளி அம்மானே. 10ஆம் பாட்டு. புள்ளி வண்டரையும் பொழில் புடைசூழ் தென்னால் இருந்த மாயனை கல்லின் மண்ணு தின்தோள் கலியனொலி செய்த நல்ல இசை மாலை 4 ஓர் 5 பொன்னும் நவென்று தாம் உடன் வல்லராய் உரைப்பார்க்கு இடமாகும் வானுலகே. புள்ளி வண்டரையும் பொழில் புடைசூழ் தென் ஆடி இருந்த మాయనై. 2 భ్రమరములు పుల్లి సంశ్లేషించి అరయ్యం శంకారాన్ని చేసేటువంటి పొజిల్ తోటలు పొడై 4 ప్రక్కలను సూషు చుట్టువారుకొని ఉన్న తెన్ సుందరమైనటువంటి ఆలి తిరువాలి ఎందు వేంచేసి ఉన్న మాయనై ఆశ్చర్యభూతుడును అగు సర్వేశ్వరుడి విషయంలో కల్లిన్ రాళ్ల వలె మన్ను నిత్యమయి దృఢమైనటువంటి తోలు భుజాలు కలిగినటువంటి కలియన్ తిరుమంగై ఆళ్వారు ఒలిసెய்த నల్ల ఇసై మాలై 4 ఓర్ 5 పొందుం. తిరుమంగయ్యాళ్వారు సాయించినటువంటి విలక్షణమైన భోగ్యమైన గానముతో కూడిన మాలికా రూపమైనటువంటి ఈ 4ను 5ను 1 4 ఓర్ 5 1 అన్నారు కదా, మొత్తం 10 పాసురాలని నవీన్రు చెప్పి తాము అర్థముతో కూడా వల్లరాయ్ సమర్థులై ఉరైపార్కు అనుసంధించేటువంటి వాళ్ళకి వానులగే పరమపదమే ఎడమాగం వాసస్థానం అవుతుంది. భ్రమరాలు శంకారం చేస్తూ ఉన్నటువంటి తోటలు, అలాంటి తోటలు కలిగినటువంటి తిరువాలి, ఆ తిరువాలిలో వేయించేసి ఉన్నటువంటి స్వామి, ఆ స్వామిని గురించి తిరుమంగయ్యాళ్వారు సాయించినటువంటి పాసురాలు. ఎలా భోగ్యమైనటువంటి గానంతో కూడినటువంటి ఈ 10 పాసురాలు ఎవరైతే అర్థంతో కూడా అనుసంధిస్తారో వాళ్ళకి పరమపదమే వాసస్థానం అవుతుంది అంటున్నారు ఫలశ్రుతిగా. ఒండుగళ పుల్లి ఇత్యాది ఒండుగళానవై தழுவி மதுபான மத்தமாய்க்கொண்டு அரையா நின்னுள்ள பொழிலை பர்யந்தத்திலே உடைத்தான திருவாலியிலே எழுந்தருளி இருக்கிறார். ఒండుగళానవై తజువి అంటే సంశ్లేషాన్ని పొంది, సంశ్లేషించి అంటే ఇద్దరు చక్కగా ఆడ తుమ్మెద మగ తుమ్మెద కలిసి ఉండి మధుపానాన్ని తాగి మత్తిల్లి ఉండి అరయ్యా నిన్నుళ్ళ పొజులే అలా శబ్దిస్తూ జంకారాలు చేస్తూ ఉన్నటువంటి ఆ తోటలని పర్యంతత్తులే పడేస్తాడు. అంటే పరిసర ప్రాంతాలలో కలిగినటువంటి తిరువారీలో వేంచేసి ఉన్నటువంటి ఆశ్చర్యభూతుడైనటువంటి స్వామిని కదా కవి పాడిస్తూ, ఎవరు తిరుమంగయ్యాళ్వారు పాడింది, ఎలా మలైపోలే తిన్నియదాయ్, ఎలా పర్వతాల వలె దృఢమైనటువంటి నిత్యమాయిరుందుళ్ల తోడయ్యా ఆళ్వార్ అరుడిచ్చేదా. ఆళ్వాళ్ళ యొక్క భుజాలు ఎలా ఉన్నాయి, బలంగా తిన్స్టోల్ అన్నట్లుగా పర్వతాల్లాగా ఉన్నటువంటి భుజాలు, అవి నిత్యముగా ఉన్నటువంటి ఆళ్వార్లు అరుడిచ్చేదా అనుగ్రహించినటువంటి నల్ల ఇన్నిసయ్యాన తొడై, మంచి రాగముతోటి కూడినటువంటి శబ్ద సందర్భాలు కలిగినటువంటి మాలికలు. ఇది ఉండాన ఆదరాతిశయస్తాలే విడమాట్టామై, ఈ పాసురాల మీద ఉన్నటువంటి ఆదరాతిశయంతో విడిచిపెట్టలేక పిరిత్తు విడదీసి చెప్తూ ఉన్నారట ఆడవాళ్ళు. తిరుమంగయ్యాళ్వార్ దివ్య తిరువడిகளே శరణం, பெரியவாச்சான் பிள்ளை திவ்ய திருவடிகளே சரணம். புள்ளி வண்டரையும் பொழில் புடைசூழ் தென்னாலி இருந்த மாயனை கல்லின் மண்ணு தின்தோள் கலியன் வலி செய்த நல்ல இசை மாலை 4 ஓர் 5 பொன்னும் நவென்னு தாம் உடன் வல்லராய் உரைப்பார்க்கு இடமாகும் வானுலகே.
திருமங்கையாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். பெரியவாச்சான் பிள்ளை திவ்ய திருவடிகளே சரணம்.